ఏంటి మేడం, చెల్లెలు కొంచెం మారి నీతో ప్రేమగా మాట్లాడగానే మొహంలో కలొచ్చింది, కళ్ళల్లో వెలుగొచ్చింది. బేసిక్గా మనిషిలోనే చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. మరి నా చెల్లెలు ప్రేమగా అక్క అని పిలవాలని 25 ఏళ్ళు ఎదురు చూశాను. ఏం చేస్తే నిషికాకి దగ్గర అవ్వగలనని, అక్కగా గుర్తింపు తెచ్చుకోగలని ఆలోచించిన రోజే లేదు. అలాంటిది ఇవాళ నిషిక నన్ను అక్క అని పిలవడమే కాకుండా ప్రేమగా మాట్లాడుతుంది. ఏకంగా నా కోసం వ్రతం కూడా చేస్తుంది. దీని అసలు ఎలా ఫీల్ అవ్వాలో కూడా తెలియడం లేదు. బేసిక్గా నీ మంచితనం, నీ మంచి మనసు చూసి నీ చెల్లికి ఎప్పుడో నీ మీద ప్రేమ వచ్చుండాలి. కానీ నీ చెల్లికి కొంచెం క్రాక్, ట్యూబ్లైట్ కదా, అందుకే కొంచెం లేట్గా అర్థమైంది. మళ్ళీ నిషిని అంటున్నావు. నీకెన్నిసార్లు చెప్పాలి నిషిని ఊరికే ఏదో ఒకటి అంటూ ఉండొద్దని? అంటే నీ చెల్లి కోసం నన్ను కొడతావా ఏంటి? ఏ డౌటా? ద్రోహి, ఇన్ని రోజులు నువ్వే నా ప్రాణమని ఇప్పుడు ఆ ట్యూబ్లైట్ కోసం నా మీదకే గరిటెత్తుతావా? మళ్ళీ నిషిని అంటున్నావు. సిటీలో గ్యాంగ్స్టర్స్ మీద పడ్డట్టు చెల్లిని ఒక్క మాట అనగానే నా మీద పడ్డావేంటే? నా చెల్లిని మాట అంటే మొగుడైనా సరే నాకు గ్యాంగ్స్టరే. నిన్ను కేదార్, అక్క చూసావు అక్క, దాత్రి నన్ను ఎలా కొడుతుందో. వదినా, ఎందుకు కొడుతున్నానో అడగండి వదినా. అది ఏదో వంట చేస్తోంది, అందులో కారం ఎక్కువేయొద్దని చెప్పా. అందుకే నా వంటకే వంకలు పెడతావని ఇలా నా మీద యుద్ధం ప్రకటించింది. అవునా? హ్మ్. ఏంటి జగదాత్రి, ఒకసారి గరిటివ్వు. వదినా ఇవ్వు. ఇవ్వు. హ్మ్. చూసావా మా అక్కనే, నన్నేమైనా అంటే ఎవ్వరిని వదిలిపెట్టదు. ఆహా, అవునా? అక్క 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 వద్దక్క, అక్క 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 వద్దక్క, అక్క నువ్వేనా? అవును, ఇది నిషికని ట్యూబ్లైట్ అన్నందుకు, అక్క ఇది వద్దక్క. నాతో అబద్ధం చెప్పినందుకు, ఇది జగదాత్రి కిచెన్ లో ఏం చేస్తుందో కూడా తెలుసుకోలేనందుకు. హ్మ్. వంట ఏం చేస్తుందో తెలుసక్క, లంచే కదా. కాదు, నిషిక రోజంతా ఉపవాసం ఉంటుంది కాబట్టి అన్నం తినదు, కానీ ప్రసాదమైతే తింటుంది కదా. అందుకే దేవుడికి చక్కెర పొంగల్ చేస్తున్నాను. ఛే, చక్కెర పొంగల దగ్గర దొరికిపోయానా? కాదు, అబద్ధం దగ్గరే దొరికిపోయావు. వదినా నువ్వు తింగర్ వేషాలు వేస్తున్నప్పుడే వచ్చారు. సారీ అక్క, ఇంకోసారి అబద్ధం చెప్పే ముందు నీకు విషయం తెలుసో లేదో తెలుసుకుని చెప్తా. ఆ? సారీ సారీ సారీ, అసలు అబద్ధమే చెప్పను. సరే.